ఆరో మాట మనం కొద్ది విషయం మన టైం టు టైం మనం ఫాలో అవుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చక్కగా సిలువలో పలికినటువంటి మాటలు ధ్యానించారు, చాలా చక్కగా వివరించారు. ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి మాట, లేకపోతే మా ఫ్యామిలీ మొత్తానికి కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మా ఇంత చెప్పింది. అయితే 6th వర్డ్ యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నతులైన మా దేవ, మీకే లేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇప్పటి వరకు మీ బిడ్డలు నిలబెట్టుకొని మీరు మాట్లాడారు. దేవా, ఈ సమయంలో అల్పురాలైనటువంటి నన్ను మీ యొక్క సాధనముగా ఉపయోగించుకొని బిడ్డలకు కావలసినటువంటి మీ మాటలు అనుగ్రహించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది కదా. 7 మాటల్లో చాలా చిన్న మాటలాగా కనిపిస్తా ఉంది. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమి సమాప్తమైంది? ఆయన చేయవలసిన. సరే చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుణ్ణి మహిమపరిచేటువంటి పని సంపూర్తి చేయబడింది. ఇక్కడ నీవు నేను అని ఇద్దరు కనిపిస్తున్నారు. నీవు అంటే ఎవరు అంటే దేవుడు. చేయుటకు దేవుడు ఇచ్చినటువంటి పనిని యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచారు. అంటే ఇక్కడ ఏం కార్యం నెరవేర్చబడింది అంటే దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటి ఒక కార్యము సంపూర్తి చేయబడింది. మరొక వచ్చిన భాగాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు వారు చేయవలసిన కార్యం, ఆయన చేసిన పని ఏమిటి అంటే ఆయన ఆకారమందు మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు. సిలువ మరణము పొందే అంతగా తనని తాను తగ్గించుకున్నాడు. అయితే మరొక వచ్చిన భాగాన్ని కూడా తెలియజేసి ముందుకు కొనసాగుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మమ్ము జీవింప చేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయం మనకి అర్థమవుతుంది. ఆయన పూర్తి చేశాడు. ఏం పూర్తి చేశారంటే మనందరము కూడా ఒక రుణాన్ని కలిగి ఉన్నాం. రుణం అంటే ఏంటి?
అప్పు కదా. ఈ లోకంలో కూడా అప్పు చేసామనుకోండి, అప్పు చేసినటువంటి అతను ఏం చేస్తాడు, మనకు ఒక రసీదు ఇస్తాడు. ఏమంటారు ఆ రసీదుని? ఏమో నాకు సరిగా తెలియదు. ఒక ప్రామిసరీ నోట్, ఒక నోట్ ఇస్తాడు. అయితే ఏంటి, దాంట్లో ఏం రాసి ఉంటుందంటే అప్పు తీర్చకపోతే మేము ఇది తీసుకుంటాము అని దానికి సంబంధించిన అన్ని విషయాలు, కండిషన్స్, టర్మ్స్ అన్ని అందులో రాస్తారు. అయితే మన అందరం కూడా ఒక రుణములో ఉన్నాము. ఏమిటి ఆ రుణము అంటే పాపం అనేటువంటి ఒక రుణములో ఉన్నాము. అయితే యేసుక్రీస్తు వారు ఏం కంప్లీట్ చేశాడు అంటే మన యొక్క రుణాన్ని ఆయన చెల్లించాడు. ఏమిటి ఆ రుణం అంటే పాపం అనే రుణాన్ని ఆయన చెల్లించాడు. ఆ యొక్క పత్రమును ఏం చేశాడంటే మేకులతో సిలువకు కొట్టాడు. అంత మాత్రమే కాదు, దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేశాడంటే ఆ పత్రాన్నే తీసివేశారు. వీరు కూడా ఏం చేస్తారు, అప్పు మాఫీ చేసిన తర్వాత ఆ పత్రాన్ని ఏం చేస్తారు, చించి పారేస్తారు. దాని మీద ఉన్న రాత కనిపించదు. అదే విధంగా పాపములో ఉన్నటువంటి మనం, పాపం అనే రుణములో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు వారు రక్షించడానికి ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మనము చేయలేని కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు. మరొక వచ్చిన భాగాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అక్కడే మనం ఏం చూసామంటే మన అపరాధాన్ని కూడా ఆయన క్షమించాడు. తరువాత వచ్చిన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అప్పగించిన పని, తండ్రికి ఏమి ఇష్టం, తండ్రి చిత్తం ఏంటి, తండ్రికి ఏమి ఇష్టం అని చూసాం. ఇక్కడ అతన్ని నలుగగొట్టుటకు తండ్రికి యెహోవాకు అభిష్టమాయెను. ఒక కుమారుణ్ణి నలగొట్టడం తండ్రికి నచ్చిద్దా? నచ్చదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని నలుగగొట్టుట తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుడు, పరిశుద్ధుడైన కుమారుడు. ఆయన మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలడు. ఆయనే పరిశుద్ధుడు. మనందరి మీద శిక్ష ఉంది, కానీ మనందరం ఆ శిక్షను భరించలేము కదా. ప్రజలు మన యొక్క శిక్షలన్నీ మన మీదే మోపారు అనుకోండి, ఎవరైనా బ్రతికుంటారా? అసలు మానవ జాతే ఉండదు. కానీ ఒక వ్యక్తి కావాలి, అతడు పరిశుద్ధుడు. అతనే ఎవరంటే ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ యొక్క శిలువలో నీవు నేను భరించవలసిన శిక్ష అంతా, పాప భారం అంతా, మన యొక్క రుణం అంతా ఆయన భరించాడు. మన యొక్క వెలను ఆయన చెల్లించాడు. ఆ శిక్ష ద్వారా, ఆ యొక్క రక్తాన్ని చిందించటము ద్వారా ఆయన మన యొక్క రుణాన్ని తీసివేశాడు. ఇది తండ్రికి అభిష్టమైనది, చాలా ప్రియమైనటువంటిది. మరొక వచ్చిన భాగాన్ని చదివి ముందుకు కొనసాగుదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ద క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ లా. ఈయన ధర్మశాస్త్రాలకి, లేఖనాలకి, న్యాయ విధులకు, శాసనాలకు అన్నిటికి కూడా ముగింపై ఉన్నాడు. ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన ఎలా ఉన్నాడంట, ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి వాళ్ళ, నేను ముగిస్తూ ఉన్నాను, కొన్ని నిమిషాల్లో మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి, ఆయన ముగింపు, ఆయన శాసనాలకు ముగింపు. అంటే ఆయనలో ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది, శాసనాలు నెరవేర్చబడ్డాయి, న్యాయ విధులు ఆయనలో నెరవేర్చబడ్డాయి. ఇంకా మనం గమనించినట్లయితే
అప్పటితో బలి అనేది ఆపివేయబడింది. చివరి బలి ఏది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించబడ్డాడు. ఆయన కార్యాన్ని కంప్లీట్ చేశాడు. ఏమిటి ఆ కార్యం అంటే, మునుపైతే ముందు చెప్పబడినటువంటి రీతిగానే వాళ్ళు గొర్రెలను మేకలను వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏటేటా బలి అర్పిస్తా ఉన్నారు, ఏటేటా రక్తం చిందిస్తా ఉన్నారు. అయినా వారి పాపాలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు వధిస్తూ ఉన్నారు. కానీ దేవునికి వారికి సమాధానం అనేది కలగట్లేదు. అయితే నిరంతరము నిలిచే ఒకే ఒక బలికి ముగింపు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ప్రధాన యాజకుడు తనను తానే బలిగా అర్పణగా అప్పగించాడు. ఆయన సమస్తాన్ని ముగించాడు. చివరిగా ఒక్క వచనాన్ని చదివి మనం ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట, నాకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించుటే ఆయన జీవిత ధ్యేయము, ఆయనకున్న ఆహారమై ఉన్నది. అయితే ఒక వచ్చిన భాగం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారి యొక్క బాధ్యత, ఆయన ఎందుకు పంపబడ్డాడో అది సిలువలో సమాప్తం చేశారు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏమిటి? తండ్రిని సంతోష పెట్టడానికి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడ్డాడు. ఆయన కార్యాన్ని కంప్లీట్ చేశాడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే, నీవు నేను కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం నెరవేర్చాలి. మనకు అప్పగింపబడిన పనిని తుదముట్టించాలి. అవునా కాదా? యేసుక్రీస్తు వారైతే ఆయనకు అప్పగింపబడిన పనిని ఆయన కంప్లీట్ చేశాడు. నీవు నేను మనకి అప్పగించబడినటువంటి పనిని కంప్లీట్ చేయాలి. ఏమిటో ఆ పనిని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీ 12. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు అప్పగించబడినటువంటి పనిని ఆయన కంప్లీట్ చేశాడు. ఆయనకున్న ఆశ ఏమిటి అంటే, ఆయనతో పాటు నీవు నేను కూడా పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చుండాలనేదే ఆయన ఆశ. అదే తండ్రి యొక్క చిత్తం. అర్థమవుతుందా? ఇక్కడ చదివినటువంటి విషయంలో మనం ఏం చూసామంటే, ముందైతే మనం ఒకటి పని చేయాలి. ఏమిటి అదంటే, పాపమును విడిచిపెట్టాలి. మనం పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రి చిత్తమును తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చి తండ్రిని సంతోష పెట్టారో, అదే విధముగా మనము కూడా రక్షించబడాలి అనేదే దేవుని యొక్క చిత్తం. పాపమును విడిచిపెట్టడం అంటే రక్షణలోకి రావటమే. రక్షించబడిన నీవు నేను ఏం చేయాలంటే, ఆ రక్షణలో యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మాదిరిగా ఉంచుకొని మనం అంతం వరకు ముందుకి కొనసాగాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఒక మాట తెలియజేయబడుతుంది. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తట్టు చూస్తే ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతారు. రక్షించబడినటువంటి బిడ్డలు నూతనంగా రక్షించబడిన వారు అవ్వచ్చు, లేక చాలా కాలం అయి ఉండొచ్చు. అయితే రక్షించబడినటువంటి నీవు ముందుకే కొనసాగాలి, కానీ వెనుక తట్టు
తిరగకూడదు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన మన వెలను చెల్లించాడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే ఆయన లాగే సజీవ యాగముగా మనల్ని దేవునికి సమర్పించుకొని మన యాత్రా జీవితంలో పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఇదే సర్వ మానవ కోటికి దేవుడు విధించిన ఒక ఆజ్ఞ, ఒక నియమము. మనం ముగించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన ప్రియమైనటువంటి వాళ్ళారా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నతులైన మా దేవ, మీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవాయ దినం సిలువలో పలికిన 6వ మాటలో తండ్రి మీరు సమస్తమును సంపూర్తి చేశారని మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మా యొక్క జీవితంలో కూడా మాకు మీరు ఇచ్చిన బాధ్యతలను మేము సంపూర్తిగా నెరవేర్చేటువంటి కృపను మాకు అనుగ్రహించండి దేవా. చేరి వచ్చిన సంఘాన్ని విశ్వాసులను దీవించండి, ఆశీర్వదించండి. ముందున్న కార్యక్రమాల్లో చేయకరంగా మహిమకరంగా నడిపించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చప్పట్లు కొట్టి ప్రభు